అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల బర్ఫీ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మనము నువ్వులను తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే నడుము నొప్పి, ఇలా మోకాలు నొప్పులు ఉన్న వారికి కూడా ఇలా నువ్వులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మనము పిల్లలకు కూడా వీటిని అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదల కూడా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఒక గ్లాసు నువ్వులను అయితే తీసుకున్నాను. ఇలా ఈ కొలతతో చేయండి. పర్ఫెక్ట్గా 5 నిమిషాల్లో మనకి బర్ఫీ అనేది తయారైపోతుంది. ఇక్కడ నువ్వులను బాగా వేయించుకోవాలి. మనకి తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే హెల్త్కి చాలా మంచిది. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే గుప్పెడు పప్పులను కూడా వేసుకుంటున్నాను, పుట్నాల పప్పును. ఇప్పుడు వీటిని కూడా వేయించి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాసు నువ్వులకు ఇక్కడ నేను ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకున్నాను. ఇలా మెత్తగా దంచుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది మనకు. ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు మనం దీనిని కలుపుతూనే ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, మనకి పాకం వచ్చే వరకు దీనిని ఇలా కలుపుతూనే ఉండాలి. మంటను తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నాను. ఇలా మనకు ఇలా తీగ పాకం అనేది రావాలి. మనకు పాకం అనేది ముదిరినట్లయితే బర్ఫీలు అనేది మనకి గట్టిగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఇలా పాకం అయితే సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులన్నింటినీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వేసుకుంటూ మనం బాగా వీటిని కలుపుకోవాలండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం బయట కొనే వాటికంటే ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మనము ఒక ప్లేట్లో ఈవెన్గా ఇలా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా ఘాట్లను పెట్టుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ లాగా చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.